చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని కూడా పెడచెవిని పెట్టి ఈయనకి ఏదైతే కమిషన్లు వస్తూ ఉంటాయో, డబ్బులు కలెక్షన్ ఏదైతే ఫాస్ట్గా వస్తాయో అంటే కాంక్రీట్ వర్క్లు, ఆ కాంక్రీట్ వర్క్లు ఈయన ప్రారంభించేసుకుని ఈయన చేసేసుకుని మొత్తం మీద ఏదో రకంగా కింద మీద పడి ఏదో గ్రావిటీ మీద స్పిల్వే మీదుగా పంపించేద్దాం అనుకున్నాడు. కానీ కాలా. అదే ఇప్పుడు నేను వాస్తవాలు నేను ప్రజల ముందు పెడుతున్నానండి. మీరు ఎవరైనా కానివ్వండి, మినిమం కామన్ సెన్స్. వాళ్ళు కూడా చెప్పింది కూడా, ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పింది ఏంటి, ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్స్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు, దాని గురించే బ్రీచ్ అయింది. ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు, ముందర ఏ కారణంతో కట్టారు, లేకపోతే ఏ కమిటీ సిఫార్సు చేస్తే మీరు ముందరికి వెళ్ళారు, దానిపైన క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు ఏ కమిటీ చెప్పారు? ఇప్పుడు మీరు అంత ఎత్తున పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి, కిందన ఫౌండేషన్ సరిగ్గా లేదు, ఏదైనా తేడాపాడా వస్తే 2 గోదావరి జిల్లాల పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నా. అదే నేను చెప్తున్నానండి, అట్లా కాదు, ఇది నేషనల్. అదే చెప్తాను వినండి, మీకు వినే ఓపిక ఉంటే వినండి, ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఏదైతే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందో, కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని అంటే సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇవ్వాలి, పీపీఏ క్లియరెన్స్ ఇవ్వాలి, జలశక్తి మినిస్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ నేషనల్ వైడ్ ఇష్యూ ఇది. దానికి ఏం చేశారు, కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా లేకపోతే ఉన్న డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా అనే దానిపైన వాళ్ళు టైం టేకింగ్ తీసుకున్నారు. ఇంతకాలం తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీని వివిధ ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి, న్యూ డయాఫ్రమ్ వాల్ కట్టాలనే. ఇప్పుడు మేము కూడా అప్పుడు మేము చెప్పింది కూడా అదే. సరే ఖర్చు అయితే అయ్యింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పైతే చేశారు, మనకి ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా, ఖచ్చితంగా కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి అనేది మా డిమాండ్ కూడా. ఇప్పుడు తప్పులు ఎవరు చేశారండి, మేము జగన్ గారు వచ్చిన తర్వాత అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు, జగన్ గారు వచ్చిన తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు, జగన్ గారు వచ్చిన తర్వాత స్పిల్వే కంప్లీట్ చేశారు, ఏదైతే హైడ్రాలిక్ గేట్స్ పెట్టారు, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేశారు, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేశారు. ఇట్లా మొత్తం అంతా కూడా పోలవరం ప్రాజెక్టుకు ఒక రూపాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాల్సి వస్తుందో దాని కిందన ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ కాఫర్ డ్యామ్ సీపేజీలు ఎవరి వల్ల వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వల్ల కాదా? ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఎంఈఏఎల్ ఉన్నారో వాళ్ళంతా కూడా వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ అండి, ది బెస్ట్ ఇంజనీరింగ్స్ కిందనే పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి. కానీ ఇప్పుడు ఆ ఇంజనీర్స్కి ఇవ్వడం వలన ఇంకా స్పీడప్ చేస్తారు, స్పీడప్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తారు. ఇవాళ వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు. ఇంత దారుణమైన కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వము ఎక్స్పర్ట్స్ కమిటీ వేసుకుని కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితులు తీసుకుని వచ్చి ఇంత కాలయాపనకి కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే కనుక ముందర అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాములు కట్టేసి ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది. మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడే కంప్లీట్ చేసేద్దాం. ఇవన్నీ కూడా గమనించగలరు, ఈ తప్పిదాల కారకులు ఎవరు ఏంటి అనేది గమనించగలరు. ఏమన్నా ఇంకేమన్నా ఉందా? మీరు ఏమన్నా అడగాలంటే అడగచ్చు. డైరెక్ట్గా సుప్రీంకోర్టే చెప్పారండి. అక్కడ ఉన్న జస్టిస్లు క్లియర్గా చెప్పింది ఏంటంటే దేవుడి పైన రాజకీయాలు చేయొద్దు, పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు ఇన్అప్రాప్రియేట్గా ప్రైమా ఫేసీగా మీరు ఏ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారు?
హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కిందన మీరు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ప్రజల మనోభావాలతో సంబంధించి మీరు ఏ రకమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? మీ దగ్గర పూర్తిగా నివేదికలు లేకోకుండా